హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్కటి గుర్తుపెట్టుకో, కావాలని కష్టాలు సృష్టించేవారు అంతటా ఉంటారు. అయితే ప్రతి చోట కూడా నీ యొక్క తెలివి, అలాగే నీ ధైర్యం, ఇవి మాత్రమే నిన్ను కాపాడుతాయి. గుర్తుంచుకో, మనం నిజంగా ప్రేమిస్తే ప్రపంచంలో ఎంతమంది ఉన్నా కూడా మనం ప్రేమించిన వాళ్ళు మాత్రమే మనకు అందంగా కనిపిస్తారు. ఎందుకు అంటే వారే మన ప్రపంచం కాబట్టి. నిజమే కదండి. అలాగే నిన్న చేసిన తప్పుల గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు. ఇంకా నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలవాలనుకుంటే భయాన్ని వదిలేయాలి. ఇక భయం పోవాలి అంటే పోరాడి తీరాల్సిందే కదా. ఈ లోకంలో నటించే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అలాగే నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళుగా మారిపోతున్నారు. ఇక ఇదే సమాజంలో జరుగుతున్న నగ్న సత్యం. నిజమే కదండి. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచిని మరిచిపోయి కీడు తెలపెట్టాలని చూస్తే కాలం అనేది ఎప్పటికీ కూడా సహించదు. ధర్మం ఊరుకోదు. జీవితాంతం మరిచిపోలేని గుణపాఠం తప్పకుండా నేర్పిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఉప్పును కూరలో వేస్తే రుచిని ఇస్తుంది. అలా అని పాలల్లో వేశావు అంటే అవి పనికి రాకుండా పోతాయి. పదార్థాన్ని బట్టి, అలాగే పనిని బట్టి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ అనేది పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా ఇతరులు జాలిపడేలా బ్రతకూడదు, అసూయ పడేలా బ్రతకాలి. నిజమే కదండి. కాబట్టి మాట అనేది నిచ్చెన లాంటిది. పైకి తీసుకు వెళ్ళగలగదు, అలాగే తిరిగి రాలేని, అలాగే లోతుల్లోనూ పడవేయగలదు. అర్థమైంది కదండి. గుర్తుపెట్టుకోండి, కొందరికి మనం ఎలా ఉన్నా కూడా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చచ్చిపోతారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేసేస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. అలాగే మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఇక ఓర్పు నిన్ను గెలుపు దగ్గరకు చేరవేస్తుంది. ప్రతి విషయం గురించి కూడా తెలుసుకునేలా చేసేది జ్ఞానం మాత్రమే. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, అలాగే ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. వివేకం లేని జ్ఞానం వ్యర్థమని గుర్తుపెట్టుకోండి. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. అలాగే ఏమీ ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత, అనురాగం ఉంటుంది. ఉదయం నువ్వు లేవగానే నిన్న నువ్వు చేసిన తప్పులను ఒక్కసారి గుర్తు చేసుకో. మళ్ళీ ఆ తప్పులెప్పటికీ పునరావృతం కావు. కోపం అనేది మన నీడ లాంటిది. నీడతో పోరాడి ఎవరు గెలవగలరు చెప్పండి? తన గురించి బాధపడమని ఏ గతం కూడా మనకి చెప్పదు. అలాగే తన గురించి భయపడమని ఏ భవిష్యత్తు కూడా అడగదు. తన యొక్క కళ్ళు, చెవుల కంటే కూడా నాలుకకు ఎక్కువగా విశ్రాంతినిచ్చేవాడు అందరికంటే ఎక్కువ ప్రశాంతంగా ఉంటాడు. మధ్యతరగతి మనిషి ఎలా ఉంటాడు అంటే ఒకరిని చెయ్యి చాచి అడగలేడు, ఒకరు చెయ్యి చాపితే కాదనడు లేడు. అలాగే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే
సమస్యలు ఎంతండి? అలాగే ఒక్కసారి మీరే ఆలోచించండి. గుర్తుపెట్టుకోండి, మనిషి ఎంత మేధావి అయినా కూడా మరుక్షణం ఏం జరుగుతుంది అని తెలియని అజ్ఞానే కదండి. నిజమే కదా. చేద్దామా వద్దా, చేస్తే ఏమవుతుంది, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే వందలాది అనుమానాల మధ్య ఉండిపోయే కంటే కూడా ఏదో ఒకటవుతుంది, ఏం చెయ్యాలి అనుకుంటున్నారో అది చెయ్యండి. ఒకవేళ నువ్వు అనుకున్న దాంట్లో గెలిస్తే ఆనందం వస్తుంది, ఒకవేళ ఓడిపోతే అనుభవం వస్తుంది. అసలు ఏమీ చెయ్యకుండా నువ్వు చెయ్యాలి అనుకుంటూ పోతే ఖాళీ చేతులు తప్ప ఏమీ మిగలవు కదా. జీవితంలో ఇంకా పరీక్షలు ఎదురవుతున్నాయి అంటే మరింత గొప్పగా నీ కోసం ఏదో ఒక మంచి అద్భుతం అనేది ఎదురు చూస్తూ ఉంది అని అర్థం. శక్తికి మించిన అడ్డంకులను దాటాల్సి వస్తుంది అంటే నువ్వు మరింత బలవంతుడిగా తయారవుతావు అని అర్థం. ప్రతి ప్రయత్నం కూడా ఫలించాలన్నది నీ ఆశ కావచ్చు, కానీ ఫలించాల్సిన ప్రయత్నం నీకు తెలియకుండానే నీ నుండే మొదలవుతుంది. సమయం, అలాగే సందర్భం, అలాగే శుభముహూర్తాలు అక్కర్లేని ఒక్క క్షణం చాలు నీ ఊహలన్నీ నిజం కావడానికి. అందుకే ఊరికే ఉండిపోకూడదు. ప్రతి క్షణం స్పృహలో ఉండు. నీ జేబులో డబ్బులు ఉన్నప్పుడు, అలాగే నీ కళ్ళు మూసుకుపోతే, జేబు ఖాళీ అయిన తర్వాత దారులన్నీ మూసుకుపోతాయి. గుర్తుపెట్టుకో, చిల్లర సవ్వడి కంటే రేపన్న రోజును మరిచిపోకు. జీవితం ఒక్క రోజుతోనో, ఒక నెలతోనో, అలాగే ఒక సంవత్సరంతోనో అయిపోదు కదా. సుదీర్ఘ ప్రయాణం చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి ఒక్క విషయం, జీవితం మనకు అన్నీ కూడా నేర్పిస్తుంది. కింద పడడం, దెబ్బ తినడం అన్నీ. అయినా పడడం అంటే ఓడిపోవడం కాదు, దెబ్బ తినడం అంటే అలాగే ఉండిపోవడము కాదు. నువ్వు దెబ్బ తిన్నది అక్కడే ఉండిపోవడానికి అస్సలే కాదు. కాబట్టి లేచి నడవడం కాదు, ఈసారి పరిగెత్తు. పరిగెత్తితే మళ్ళీ పడిపోతావన్న భయాన్ని వదిలేయి. ఎందుకు అంటే కింద పడినా మళ్ళీ లేవడం నీకు తెలుసు కాబట్టి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఈసారి నీ పరుగును మాత్రం ఆపకు. కాబట్టి ధైర్యంగా ఉండు. నాకు ఒక్కడికే ఎందుకిలా జరుగుతుంది అని నీ మీద నువ్వే ద్వేషాన్ని అస్సలు పెంచుకోవద్దు. 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఒక్క క్షణం కూడా ఇంట్లో కూర్చోలేకపోతున్న మనుషుల్ని ఒక్కసారి చూడు. 100 కోట్ల రూపాయల ఆస్తి ఉండి స్థిమితంగా కూర్చుని 4 మెతుకులు తినలేని వాడి దౌర్భాగ్యం చూడు. ఎప్పుడూ వ్యామోహంలో బ్రతుకుతూ లేని దానికోసం ఏడుస్తూ కూర్చుని ఉన్న ఆనందాన్ని గుర్తించలేని మనుషులను చూడు. నీకేం తక్కువ? నెలకు ఇంత సంపాదన, నువ్వు, నీ కుటుంబం, ఇంతకంటే ఏ ఆస్తి ఉండదు. హాయిగా ఉండండి. నీకు రావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వచ్చి తీరుతుంది, వడ్డీతో సహా. గుర్తుపెట్టుకోండి. అలాగే చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి మాటలను, అలాగే ఏ మంచి సూక్తులను మనకు చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇప్పటికీ కూడా చాణక్యులు గారు చెప్పిన మాటలను పాటించేవారు,
ఆయన చెప్పిన సూక్తులను అనుసరించేవారు చాలామందే ఉన్నారు. ఆయన చెప్పినవి మనం కొన్ని కాకపోయినా కొన్నైనా వింటే ఖచ్చితంగా మనం సక్సెస్ని అనేది అందుకోవచ్చు. రేపటి వీడియోలో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం.